హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ బెండకాయ టమాటా ఫ్రై. ఈ విధంగా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక కొద్దిగా శనగపప్పు వేసుకోండి. శనగపప్పు కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకున్నాను. అవి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకోండి. వేసేసుకున్నాం కదా, కాసేపు ఫ్రై చేసుకోండి. బెండకాయలో జిగురులాగా ఉంటుంది కదా, ఆ జిగురు అంతా పోయేలాగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. కాసేపు ఆ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోండి. బెండకాయ టమాటా ఫ్రై అయిందాక అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. జిగురు వచ్చి ముద్దలాగా అయిపోకుండా పొడిపుల్లాడుతూ ఉండాలి అంటే మీడియం మంట మీద పెట్టుకుని, బాగా సిమ్లో కాకుండా మీడియం మంట మీద పెట్టుకుని, సాల్ట్ ముందులో వేయకూడదు, మూత పెట్టకూడదు. అలా చేస్తే కనుక మీకు పొడిపుల్లాడుతూ ఫ్రై ఉంటుంది. ఆ విధంగా ఫ్రై చేసుకోండి మీరు. లాస్ట్లో కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ లాస్ట్లో వేసాను చూడండి. ఆ విధంగా వేసుకోండి. ఒక స్పూను జీలకర్ర, ధనియాల పొడి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఫ్రై అయిపోయింది కదా, కొద్దిగా కారం వేసుకోండి. కొద్దిగా కారం వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బెండకాయ ఎప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. ఆ టమాటా బెండకాయ ఫ్రై ఇలా పెట్టుకుంటే బెండకాయలోకి పులుపు వెళ్ళి బెండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయింది బెండకాయ టమాటా ఫ్రై. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.